15వ అధ్యాయము ఒక్క వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఐదవ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని కీర్తించడానికి, మీ మాటలు ధ్యానించుకొని విజ్ఞాపన చేయడానికి ప్రభువా, మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి సమయంలో ఆశతో నీ పాద సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. మానవ మాతృని మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా మీ ఘనమైన నామానికే మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు మన జీవితాల్లో ఆయన మనకు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి అగ్నిలో పారవేతును, అది కాలిపోవును. చూడండి, ఈ లోకంలో మన జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారితో అంటగట్టబడి ఉండాలని ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అంటున్నాడు. అంటే ద్రాక్షావల్లి అంటే అదొక చెట్టు, ద్రాక్ష కాయలు కాస్తుంది. ఆ చెట్టులో తీగ ద్రాక్షావల్లితో అంటగట్టబడి ఉంటుంది. దానికి అది ఎప్పుడైతే వేరైపోతుందో అది ఎండిపోతుంది, కాల్చి వేస్తారు. చూడండి, ఈ లోకంలో దేవుని బిడ్డలు దేవునితో సత్సంబంధం కలిగి ఆయన యందు అంటగట్టబడి వారు బహుగా ఫలించేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. అందుకనే 7వ వచనంలో అంటున్నాడు, 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూడండి, ఇక్కడ మన జీవితాల్లో చూడండి, నా యందు అంటే ప్రభువునందు మనం నిలిచి ఉండాలి. జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, అపనిందలు వచ్చినా, నష్టం వచ్చినా, ఎవరు ఏమనుకున్నా మన జీవితాల్లో ప్రభువులో నిలిచి ఉండాలి. ఈనాడు కొంతమంది జీవితాల్లో కొంతకాలం దేవుని మందిరానికి వచ్చి ఎంతో నమ్మకంగా ఉండి తర్వాత మానుకుంటున్నారు. ఇలా అనేక మంది ఈనాడు దేవునికి దూరం అయిపోతున్నారు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల, చూడండి, ఆయన మాటలో మన యందు నిలిచి ఉండాలి. ఆయన మాటలో అంటే దేవుని మాటలో మనలో నిలిచి ఉండాలి. దేవుని మాటలు మనలో నిలిచి ఉండాలంటే మనం దేవుని మందిరానికి రావాలి. మనం మన ఇంటి దగ్గర ఉంటే ఆయన మాటలు మనలో ఉండవు. కారణం ఏంటి? మనం దేవునికి దూరంగా ఉన్నాం, మందిరానికి దూరంగా ఉన్నాం, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాం. రావాల్సినటువంటి సమయంలో రాకుండా మనం ఆగిపోతూ ఉన్నాం. అటువంటిప్పుడు మన జీవితాల్లో దేవుని మాటలు ఎలా నిలిచి ఉంటాయి? మనలో నిలిచి ఉండవు. ఆయన మాటలు నిలిచి ఉండాలంటే
మనము దేవుని మందిరానికి వచ్చి చెప్పే మాటలను జాగ్రత్తగా విని ఆ మాటలని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. నా యందు మీ మాటలో నిలిచి మీ యందు నా మాట నిలిచి ఉండి నీడదా మీకేది ఇష్టమో అడుగుడి. ఏమంటున్నాడు ఇక్కడ? మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడేమవుతుంది? మనకు అనుగ్రహింపబడుతుంది. మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడిస్తాడు. అంతేగాని దేవుణ్ణి అడగకుండా మన ఇంట్లో మనం కూర్చుంటే దేవుడు ఎలా ఇస్తాడు చెప్పండి? రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుంటే రోగం తగ్గిద్ది. నేను డాక్టర్ దగ్గరికి పోను, నేను నా ఇంట్లోనే ఉంటాను, ఆ డాక్టరే నా ఇంటికి రావాలంటే ఈ లోపల వెళ్ళిపోతాడు మానవుడు. రోగం ఎక్కువైపోయి ఏమైపోతాడు? చనిపోతాడు. ఆలోచించండి. దేవుని బిడ్డలు ఎన్నడూ తన జీవితాల్లో దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి దూరం కాకూడదు. ఖచ్చితంగా దేవుని మందికి రావాలి. ఆయన సన్నిధిలో నేను ఉండాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, మరి ప్రభువుని అడగాలి అనే ఒక తృష్ణ, ఒక ఆశ మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. నీకేది ఇష్టమో అడుగుడి అంటున్నాడు. మనకి ఇష్టమైనది అడిగితే అది దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన మాటలో నిలిచి ఉండాలి. ఈ రెండు అనుభవాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు వారు దేవుణ్ణి అడిగినప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తానంటున్నాడు. హలో, దేవునికి ఇష్టమైనవి మనం అడగాలి. మన జీవితాల్లో మనం అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. దేవునికి ఇష్టం లేకుండా మనం బ్రతుకుతూ ఉంటే మనం అడిగితే ఎలా ఇస్తాడు దేవుడు చెప్పండి? ఇస్తాడా? ఒక తల్లికి బిడ్డలు ఉండాలనుకోండి, చెప్పిన మాట ఆ బిడ్డ వింటూ ఉంటే ఆ బిడ్డకి ఏది ఇష్టమో తల్లి ఇస్తూ ఉంటుంది. చెప్పిన మాట వినకుండా, చెప్పిన పని చేయకుండా మరి వాడు జీవిస్తూ ఉంటే అడిగినా కానీ ఇవ్వబుద్ధి కాదు తల్లికి. వీడు మాట వినగానే వీడికి ఎలా ఇవ్వాలనేటువంటి ఒక మనసు ఆ తల్లిలో కలుగుతుంది. అలాగైతే మన జీవితాల్లో మనకి ఏది ఇష్టమో మనం అడగాలి దేవుణ్ణి. అడుగుట అంటే ప్రార్థించుట, ప్రార్థించాలి, అడగాలి. ఒక మనిషిని పరలోక రాజ్యంలో చేరాలంటే ప్రార్థన చేయాలి. నాకు ప్రార్థన చేయడం చేత కాదంటే మరి పరలోక రాజ్యంలో ఎలా చేరగలుగుతాం? ఆలోచించండి. చదవండి, రోమపత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాటని మన హృదయాల్లో మనం భద్రం చేసుకుందాం. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. మనం రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుణ్ణి అడగాలి. నీ బిడ్డలు మారు మనసు పొందాలంటే, నీ భర్త జీవితం మార్పు చెందాలంటే, నీ రోగం పోవాలంటే, నీ అక్కరలు తీర్చబడాలంటే నువ్వు దేవుణ్ణి అడగాలి. ఏం అడగకుండా నాకు అన్నీ కావాలంటే ఎట్ట కుదిరిద్ది? మనం అడగకుండా దేవుడు ఇవ్వడో, అడగాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడతాడు. ప్రార్థనే చేయకపోతే రక్షణ ఎలా వస్తుంది? ప్రార్థన చేయకపోతే రక్షణ ఉండదు. అన్నం తినకపోతే కడుపు నిండదు. అన్నం తినకుండా కడుపు కాల్చుకుంటే నిండితే కడుపు నిండదు. అలాగే ప్రభువు నామమును బట్టి ఏ మనుషుడైతే ప్రార్థన చేస్తాడో ప్రభువు వారిని రక్షిస్తాడో. చేయండి, ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించయ్యా అని ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన చేయటం ఎన్నడూ నీ జీవితంలో చేత కాకపోతే ఈరోజైనా నువ్వు మోకరించి ఉన్న చోటున నీవు మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా
నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా. నీవు నా కొరకై సిలువలో ప్రాణాన్ని ఇచ్చావు ప్రభువా, నాకు బదులుగా నీవు మరణించావు, సమాధి చేయబడ్డావు, మరణాన్ని జయించి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పి ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రభు ఏం చేస్తాడు? వారిని రక్షిస్తాడు. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. మన కుటుంబాల కోసం, సంఘం కోసం, అనారోగ్యంగా ఉన్నవారి కోసం, మన దేశం కోసం, మరి మంత్రుల కోసం, అధికారుల కోసం, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. కొందరి కోసం కాదు, స్వార్థంతో కూడిన ప్రార్థన కాదు కావాల్సింది, సార్వత్రికమైనటువంటి ప్రార్థన. అందరి కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఈ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మన సమయం అయిపోయింది, మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని హెచ్చరించుతున్నాను. ఇది మంచిది, మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. మనం ఏం చేయాలి? మనం సుఖంగా బ్రతకాలంటే, ఈ లోకంలో మనం సుఖంగా నెమ్మదిగా జీవించాలంటే మనం ఏం చేయాలి అంటున్నాడు ఇక్కడ? మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. కొంతమంది ఎంతసేపటికి అయ్యా నా బిడ్డలనే కాపాడయ్యా, నా గొడ్డును కాపాడయ్యా, ఇక అంత వారి వరకే చేసుకుంటారు. ఇతరులు ఏమైపోయినా నాకు పర్వాలేదు అయ్యా, నేను నా బిడ్డలు బాగుంటే చాలు అన్నట్లుగా కొంతమంది జీవితాల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, ముఖ్యమంత్రి కొరకు, ప్రధానమంత్రి కొరకు, అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపనములను, యాచనలు ఏం చేయాలి? యాచన. యాచన అంటే ఏంది తెలుసా మీకు? యాచన అంటే ఏంటో దిశగా చెప్పిద్ది. యాచన అంటే ఏంది? యాచన అంటే అడుక్కోవటం అని అర్థం. తెలుసా మీకు? ఎవరిని అడుక్కోవాలి? మనం మనుషులు కాదు, మనం అడుక్కోవాల్సింది ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి, యాచించాలి. యాచకుడు అంటే అడుక్కునేవాడు అర్థం. మనం ఈ లోకంలో దేవుణ్ణి అడగాలి, మన అవసరతలు దేవుణ్ణి అడగాలి, మన అక్కరలు దేవుణ్ణి అడగాలి, మన బాధలు దేవునికి చెప్పుకోవాలి. ఈ లోకంలో ఏ మనుషులకు చెప్పినా కానీ మన బాధలు తీసివేయలేడు. ఇంకా 4 మాటలని మనల్ని ఏడిపిస్తారు కానీ, ఇంకా కృంగజేస్తారు కానీ వారు మనల్ని ఆదరించలేరు. అందుకని మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అడుగుట అంటే ప్రార్థించుట. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ 3 అర్థం ఏమిటంటే దేవునిని అడగాలి, ప్రార్థన చేయాలి. ఆ అనుభవంలో మన జీవితాల్లో ముందుకు సాగిపోవాలి. ఎవరైతే అలా ప్రార్థన చేస్తూ సాగిపోతారో వారు ప్రభువులో స్థిరంగా ఉంటారు, బలంగా ఉంటారు. ప్రార్థన చేయకపోతే మనం బలహీనం అయిపోతాం. ప్రార్థనా జీవితం మనలో లేకపోతే ఏమైపోతాం? బలహీనం అయిపోతాం. సరైన ఆహారం తినకపోతే ఏమైపోతాం? బలహీనం అయిపోతాం, రోగాల పాలైపోతాం. కాళ్ళు కండీలు పడతాయి బలహీనత వలన, నరాలు కండీలు పడతాయి కేవలం బలహీనత వలన. ఆత్మీయంగా మన జీవితాల్లో దేవుణ్ణి మనం అడుగుతూ ఉన్నప్పుడు నీ భర్తను రక్షిస్తాడు, నీ బిడ్డలను రక్షిస్తాడు, నీ ఇరుగు పొరుగు వారిని రక్షిస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు. మరి నీ జీవితంలో ఏది అవసరమో దేవుడిస్తాడు. మరి అడుగుతున్నావా? చెప్పండి. అడగాలి.
ఇదేదో ఒక రోజుతో శనివారంతో పోయేది కాదు. మన జీవితకాలం అంతా ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. ఆ అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో ఆదివారం నాడు వాళ్ళు ఆరాధన కూడా చేస్తారు. ఎవరైతే ఇలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో తప్పకుండా ఆరాధన చేస్తారు, తప్పకుండా దేవుని మందిరానికి వస్తారు. 4 చినుకులు పడితే ఇంట్లో కూర్చోవడం కాదు. కొంతమంది చినుకులు పడితే చాలు రారు, తింటం మాత్రం మానుకోరు. నేను అన్నాన్ని బాధపడవాకండి. వర్షం వచ్చిందని తింటం మానుకుంటామా? పైన చిన్న గొడ్డేసుకున్నా రావాలి దేవుని మందిరానికి. భారీ వర్షం కురవట్లేదు కదా. ఎందుకు దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం? ఆలోచించండి. మనం ఎప్పుడైతే దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటామో దేవుడు కూడా మన విషయంలో నిర్లక్ష్యంగా ఉంటాడు. నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరిచెదను. ఎలా ఉండవు మన జీవితాల్లో? మనం ఎలా దేవుణ్ణి అడుగుతున్నాం? అడుగుదాం, పొందుదాం. అడగాలి, పొందాలి. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. దయచేసి మరి ఒకరి తర్వాత ఒకరు విజ్ఞాపన చేయవలసిందిగా ప్రభు